Hi Andy. Previously I uploaded a video on picture description activity. అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. సో మీరు చూసిన వర్డ్స్ ఏమేమి మీ చుట్టుపక్కల కనిపిస్తున్నాయో లేదా ఆ పిక్చర్ చూపించిన దాంట్లో ఏమేమి కనిపిస్తున్నాయో అందరూ టైప్ చేశారు. అట్లాగే దాని మీద సెంటెన్సెస్ కూడా ఆ పిక్చర్ని చూస్తూ సెంటెన్సెస్ కూడా ఫామ్ చేశారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఆల్ ఆఫ్ యూ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్. యూఆర్ డూయింగ్ వెల్. మీరందరూ కూడా చాలా బాగా చేశారండి. వెరీ గుడ్, వెల్ డన్. అలాగే చేస్తూ ఉండండి. యూ గోనా స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఆల్ రైట్. సో మనం ఇంగ్లీష్ రాదు అని అనుకోవడం మానేసి మీరందరూ మాట్లాడండి, మీకు వచ్చేస్తుంది. ఓకే. సో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి నేను ఎప్పటికప్పుడు ఐడియాస్ చెప్తూ ఉంటాను. ఇవి ఫాలో అవ్వండి, ఈజీగా మీరు మాట్లాడగలుగుతారు. ఆల్ రైట్. ఓకే, ఇవాళ కూడా మనకు ఒక పిక్చర్ డిస్క్రిప్షన్ యాక్టివిటీ ఉంటుందండి. బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు మెన్షన్ దాట్ సో ద వీడియో హ్యాస్ గాట్ లైక్ 6,000 వ్యూస్, మోర్ దెన్ 6,000 వ్యూస్ వచ్చాయి. అందరూ కూడా వీడియోని వాచ్ చేస్తున్నారు. అండ్ వాచ్ చేయడం ఒకటే కాదు, వాళ్ళకి యాక్టివిటీ నచ్చి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఎస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ దిస్. సో ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ పీపుల్ దాట్ ఇంగ్లీష్ కెన్ బీ లెర్న్డ్ వితౌట్ గ్రామర్. ఎస్, మీరు ఇంగ్లీష్కి గ్రామర్కి ఏ సంబంధం లేదు అండి. తెలుగు ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే ఎందుకు ఆ తెలుగు, ఆ గ్రామర్ ఏంటి, దానికి అసలు మీరు సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఆలోచిస్తామా? ఎగ్జాక్ట్లీ రైట్, మనం ఆలోచించాం కదా. థింక్ చేయండి ఒక్కసారి. తెలుగు మనం చక్కగా మాట్లాడేస్తున్నాం. గ్రామర్ ఎంత వచ్చంటే తెలుగులో గ్రామర్ అంటే నో. తెలుగు గ్రామర్ ఏమీ నేర్చుకోకముందే మనం తెలుగు మాట్లాడడం మొదలుపెట్టాం. అలాగే మీరందరూ కూడా గ్రామర్తో సంబంధం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి అందరూ ఎప్పుడు కూడా. సో గ్రామర్ రాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా లేదా అని ఎటువంటి డౌట్స్ కానీ సెకండ్ థాట్స్ కానీ మీకు అక్కర్లేదు, మీరు మాట్లాడగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఒక యాక్టివిటీ చేయిస్తాను, మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాను. ఓకే, సో నేను చెప్పింది అలా ఫాలో అవ్వండి. మీరు ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆర్ యూ రెడీ? మీరే అనుకుంటారు, సర్ప్రైజ్ అవుతారు. అమ్మో, నేను ఇంత ఇంగ్లీష్ మాట్లాడగలనా అని సర్ప్రైజ్ అవుతారు. సర్ప్రైజ్ అయ్యారో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో నాకు టైప్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ఒక పిక్చర్ చూపిస్తాను. అయితే మీరు ఫస్ట్ మీ దగ్గర పెన్ను పేపర్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ చూసిన వెంటనే ఆ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తున్నాయో అవి నోటితో బయటికి చెప్పండి. ఓకే, మీ పక్కన ఎవరైనా ఉంటే ఎవరు లేని చోటికి వెళ్ళిపోయి ఫ్రీగా చేయండి. లేదు పక్కన ఉన్న వాళ్ళతో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ధైర్యంగా బయటికి చెప్పండి. మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు కాబట్టి నోరు విప్పి బయటికే చెప్పాలి. ఓకే, రాయడం కుదిరితే తర్వాత సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏం చేయాలంటే మీరు బయటికి చెప్పాలి. నేను ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయో వాటన్నిటి గురించి నోటితో వాటిని ఇంగ్లీష్లో చెప్పండి. ఫస్ట్ అది మీరు చేయాల్సింది. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే, గ్రేట్. ఐ బిలీవ్ యూ డిడ్ దాట్. సో మీకు ఏమేమి వచ్చాయో చూసిన వెంటనే అవన్నీ కింద వీడియో పాజ్ చేసి మొత్తం టైప్ చేయండి. పిక్చర్ని చూసిన వెంటనే మీ మైండ్కి ఏమేమి వచ్చాయో, లైక్ అ మ్యాన్, అ ఉమెన్, అ గర్ల్, మీకు ఏం కనిపిస్తే అవన్నీ మీరు ఆల్రెడీ అనుకున్నారు కదా, అవన్నీ కొంచెం మళ్ళీ ఒక్కసారి టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఓకే, సో ఫినిష్ చేసేసారు కదా, ఫస్ట్ యాక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 2 ఏం చేస్తారంటే ఇవాల్టి వీడియోలో మీకు కొంచెం ఇంకా క్లారిటీ ఇస్తాను చూడండి. సపోజ్ మీరు ఫస్ట్ ఒక మ్యాన్, అక్కడ ఒక మ్యాన్, ఉమెన్, అ గర్ల్ ఉన్నారు కదా, ముగ్గురు ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ ఒక మ్యాన్ గురించి తీసుకుందాం. ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ ఏం చేస్తారంటే ఓన్లీ ఒక మ్యాన్ గురించి మీరు డిస్క్రైబ్ చేయండి. సో ఇతని గురించి మీకు పిక్చర్లో ఇతను కనిపిస్తున్నారు కదా, సో ఇతని గురించి ఇప్పుడు మీరు డీటెయిల్స్ మాట్లాడాలి. ఎలా? అబౌట్ హిస్ క్లోదింగ్, అబౌట్ హిస్ సిట్టింగ్ పోస్చర్ ఆర్ స్టాండింగ్ పోస్చర్, అబౌట్ హిస్ ఎక్స్ప్రెషన్స్, అబౌట్ హిస్ యాక్షన్ ఆర్ యాక్టివిటీ, అతను ఏం చేస్తున్నాడు. ఓకే, అబౌట్ హిస్ ఏజ్, యూ కెన్ ఆల్సో టెల్ అబౌట్ హిస్ ఏజ్, అబౌట్ హిస్ హెయిర్ కలర్ ఆర్ క్లోత్స్ కలర్స్ అండ్ వాట్ హీ ఈజ్ వేరింగ్. ఈ డీటెయిల్స్ అన్నీ వర్డ్స్ కింద కాదు, మీరు సెంటెన్సెస్ కింద ఫామ్ చేయగలరేమో ట్రై చేయండి. సపోజ్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్, హీ ఈజ్ వేరింగ్ షర్ట్, టీ షర్ట్, ఇట్లా మీకు ఆ మ్యాన్ని చూసిన వెంటనే మీకు ఏమేమి అనిపిస్తున్నాయో సెంటెన్సెస్ని మైండ్లో చూసిన వెంటనే మైండ్లో థాట్స్ని రన్ అవ్వనివ్వండి. వాట్ ఎవర్ థాట్స్ దట్ కమ్ టు యూ, డూ ఇట్. పాజ్ ద వీడియో అండ్ డూ ఇట్. పిక్చర్ విల్ కమ్ నౌ.
Pause the video and do it. చేసారా అండి? చక్కగా చెప్పగలిగారా సెంటెన్సెస్? ఒకవేళ మీరు ఆన్సర్ చక్కగా చెప్పలేదు, నేను ఇంకా బాగా ట్రై చేయొచ్చు అనిపిస్తే మళ్ళీ చేయండి. సెకండ్ టైం మీరు ఇంకా బాగా చెప్తారు, ట్రస్ట్ మీ. ఒక్కసారి ఫస్ట్ టైం చేసింది ఒకలా ఉంటుంది, మీరు సెకండ్ టైం చేసి చూడండి, ఇంకా చాలా బాగా చెప్తారు. డూ ఇట్ సెకండ్ టైం. ఓకే, నా ఇప్పుడు మ్యాన్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఉమెన్ని ట్రై చేద్దాం. ఓకే, సో మీకు పిక్చర్లో కనిపిస్తున్న ఆ లేడీ గురించి ఇప్పుడు మీరు డీటెయిల్స్ యాడ్ చేయండి. సేమ్ అబౌట్ హర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ పోస్చర్, about her dressing, clothing, and then about her facial expressions, and then the body language, what is she doing, her actions, ఇవన్నీ మాట్లాడండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ రౌండ్లో మనం బ్రేక్ డౌన్ చేస్తున్నాము అనమాట. నెక్స్ట్ పార్ట్. డూ ఇట్. పాజ్ ద వీడియో అండ్ డూ ఇట్. Now, ఇప్పుడు let's go with the child. Okay, I'll give you some more time. I'll show you the picture again. ఇప్పుడు ఏం చేస్తారంటే చైల్డ్, చిన్న పాప ఉంది కదండి, తన గురించి మీరు ఏమేమి చెప్పగలరో, తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి కానీ, తన సిట్టింగ్ పోస్చర్ గురించి కానీ, తన యాక్టివిటీస్, తను ఎలా ఫీల్ అవుతుంది, హౌ ఇస్ షీ, హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా, వీటన్నిటి డీటెయిల్స్ చెప్పండి. ఓకే, డూ ఇట్. వెల్, ఐ బిలీవ్ యూ డిడ్ దిస్. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? మొదట పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయో వాటి పేర్లన్నీ చెప్పారు. నెక్స్ట్ ఏం చేశారు? సెకండ్ రౌండ్లో ఎంతమంది ఉన్నారు? అందులో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని విడివిడిగా డిస్క్రైబ్ చేశారు. మ్యాన్ని, ఉమెన్ని అండ్ ద చైల్డ్. 3 మెంబర్స్ని డిస్క్రైబ్ చేశారు. నౌ యు నో వాట్ యూ నీడ్ టు డూ. ఐ విల్ షో యూ ద పిక్చర్ అగైన్. దిస్ టైమ్ మీకు ఏవైతే ఇప్పటిదాకా వచ్చిన థాట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఆర్డర్లో చెప్పండి. ఫస్ట్ నేమ్స్ అన్నీ చెప్పండి. ఓకే, ఐ కెన్ సీ అ మ్యాన్, అ ఉమెన్, అ గర్ల్ అండ్ దెన్ ట్రీస్, సో మెనీ ట్రీస్. మీకు ఇట్లా ఏమేమి అనిపించాయో ఫస్ట్ కనిపించినవన్నీ చెప్పండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇమీడియట్లీ చేయండి. ఈసారి ఏంటంటే అట్ ఏ స్ట్రెచ్ లెందీ యాక్టివిటీ, మొత్తం అన్నీ కలిపి చేస్తారు. థర్డ్ రౌండ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? గో హెడ్ విత్ డిస్క్రైబింగ్. Okay, describe the man, describe the woman, describe the girl, describe. And then add more details, describe more, color of the hair, color of the eyes. Okay, the way where he is facing, who he is facing, who the man is facing. Is he facing us or is he facing the child or is he facing his wife? Itla ee details anni add cheyandi. Okay, so at a stretch picture మొత్తాన్ని చూసి థర్డ్ రౌండ్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేమ్స్ అన్నీ చెప్పండి, తర్వాత డిస్క్రైబ్ చేయండి ఏమేమి కనిపిస్తున్నాయో, సిచ్యువేషన్ ఎలా ఉందో, వెదర్ ఎలా ఉందో, వాటన్నిటి గురించి డీటెయిల్స్ చెప్పండి. ఓకే, సో దట్ విల్ బీ యువర్ థర్డ్ యాక్టివిటీ. పాజ్ ద వీడియో అండ్ డూ ఇట్. ఆల్ ఆఫ్ యూ డూ ఇట్. డోంట్ మిస్ దిస్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఫన్, ఎక్స్ట్రీమ్లీ ఫన్. ఆల్రైట్, మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీకు ఏదైతే ఫైనల్ ఆన్సర్ వచ్చిందో అది అందరూ కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను రీడ్ చేసి మీ అందరికీ రెస్పాన్స్ కూడా ఇస్తాను. మీకు ఫైనల్ ఆన్సర్ ఏదైతే వచ్చిందో. ఓకే, అంటే మీరు ఫస్ట్ నేమ్స్, ఆ తర్వాత అక్కడ ఏమున్నాయో ఫస్ట్ నేమ్స్ చెప్తారు, ఆ తర్వాత మ్యాన్ని, ఉమెన్ని, గర్ల్ని డిస్క్రైబ్ చేశారు. ఓకే, సో టుగెదర్ మొత్తం అంతా మీరు చేసింది థర్డ్ రౌండ్ కదా, అది కిందన పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే, ఐమ్ గోనా రీడ్ దాట్. ఆల్ రైట్, మీకు ఈ యాక్టివిటీ నచ్చినట్లయితే ఎస్ ఐ లైక్ ఇట్ అని టైప్ చేయండి. ఐ లైక్ ఇట్ అని టైప్ చేయండి. ఐ విల్ క్రియేట్ మోర్ వీడియోస్ ఆన్ దిస్. ఆల్ రైట్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.